గుంటూరు జిల్లాలోని పొన్నేకల్లులో ఏపీ సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు. అంబేద్కర్ జయంతిని పురస్కరించుకొని అక్కడ అన్ని ఏర్పాట్లు చేసిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి వారు పూలమాల వేసి నివాళులు అర్పించనున్నారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నూతనంగా నిర్మించనున్న హాస్టల్ భవనానికి శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం అంబేద్కర్ విదేశీ విద్యా పథకం లబ్ధిదారులతో వర్చువల్ సమావేశం నిర్వహించబోతున్నారు. మరి ఈ పథకం ద్వారా విద్యార్థులు విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించడానికి ప్రభుత్వం సహాయాన్ని పొందుతుందన్నారు. విద్యారంగానికి ప్రభుత్వం ఇచ్చే ప్రాధాన్యతను ఈ కార్యక్రమం బలంగా చాటుతోంది. అయితే తర్వాత సీఎం చంద్రబాబు P4 కార్యక్రమంలో పాల్గొననున్నారు. ఇందులో మార్గదర్శి బంగారు కుటుంబ సభ్యులతో సమావేశమై అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలపై వారి అభిప్రాయాలను వింటారు. ప్రజలతో నేరుగా మమేకం కావడం ద్వారా పాలనకు మరింత సమర్థవంతతను తీసుకురావాలనే లక్ష్యంతో చంద్రబాబు ఈ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. రాష్ట్ర అభివృద్ధి మార్గంలో ప్రజల భాగస్వామ్యం ఎంత ముఖ్యమో ఈ సందర్భంగా ఆయన చర్చించనున్నట్లు సమాచారం. గుంటూరు జిల్లాలోని పొన్నేకల్లులో ఏపీ సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు. అంబేద్కర్ జయంతిని పురస్కరించుకొని అక్కడ అన్ని ఏర్పాట్లు చేసిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించనున్నారు. మరి ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నూతనంగా నిర్మించనున్న హాస్టల్ భవనానికి కూడా శంకుస్థాపన చేయనున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం ఏపీ బ్యూరో చీఫ్ శాంతారావు మరింత సమాచారాన్ని అందిస్తారు. రైట్ శాంతారావు, చెప్పండి. ఓకే రైట్ భారతి. గుంటూరు జిల్లా తాడికొండ మండలం పొన్నేకల్లులో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యటన ఖరారైతే అయింది. ఈ నేపథ్యంలోనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అక్కడ అంటే అంబేద్కర్ జయంతి సందర్భంగా ఆయన యొక్క విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించున్నారు. ఈ కార్యక్రమంలో ముందస్తుగానే ఆ ఉన్నత అధికారులు అందరూ కూడా ముందస్తు జాగ్రత్తలు అయితే చేపట్టారు. అంటే చంద్రబాబు నాయుడు పర్యటన కారణంగా జిల్లా అధికారుల యంత్రాంగం అంతా కూడా అప్రమత్తమై ఇప్పటికప్పుడు ఏర్పాట్లు అయితే చేశారు. ఈ నేపథ్యంలోనే ఆయనతో పాటు స్థానిక ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో తెనాలి శ్రావణ్ కుమార్, అదే విధంగా గుంటూరు జిల్లా ఇన్ఛార్జి మంత్రి కందుల దుర్గేష్ కూడా ఈ కార్యక్రమానికి పాల్గొనున్నారు. ఈ నేపథ్యంలోనే దానికి సంబంధించి ప్రజా సంఘ నాయకులు కావచ్చు, అదే విధంగా కార్యక్రమంలో పాల్గొనడానికి ఎస్సీకి సంబంధించినటువంటి కొంతమంది కార్యకర్తలు కావచ్చు, స్థానికులు కూడా పాల్గొనున్నారు. అక్కడ పొన్నేకల్లులో ఉన్నటువంటి అంబేద్కర్ విగ్రహానికి, స్థానిక కాలనీలో ఉన్నటువంటి అంబేద్కర్ విగ్రహానికి నారా చంద్రబాబు నాయుడు గారు పూలమాలలు వేసి ఇక్కడ నివాళులు అర్పించున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన తన ఉండవల్లి నివాసం నుంచి బయలుదేరి అక్కడికి రానున్నారు.
అయితే అంబేద్కర్ విద్యకి సంబంధించి ఎవరైతే స్థానికులు కావచ్చు, ఎవరైతే అంబేద్కర్ స్టడీకి సంబంధించి ఎవరైతే లోన్స్ తీసుకుని చదువుకుంటున్నారో వారందరితో కూడా చంద్రబాబు నాయుడు చర్చించనున్నట్టుగా సమాచారము. అదేవిధంగా స్థానికుల్లో ఉన్నటువంటి ఎవరైతే P4 కార్యక్రమానికి ఎవరైతే ఉన్నారో స్థానికులు వారందరితో కూడా అంటే మార్గదర్శి బంగారు కుటుంబాలతో కూడా 2 గంటల పాటు నారా చంద్రబాబు నాయుడు వారితో సమీక్ష ఏర్పాటు చేయనున్నారు. తదనంతరం ఆయన అక్కడ నుంచి బయలుదేరి సాంఘిక సంక్షేమ శాఖ వసతి గృహానికి శంకుస్థాపన చేయనున్నారు. ఈ నేపథ్యంలోనే అతనితో పాటు మంత్రులు కూడా పాల్గొన్నట్టుగా సమాచారం అయితే ఉంది. అయితే ఏది ఏమైనప్పటికీ కూడా ఇక్కడ ఉన్నటువంటి గుంటూరు నుంచి ఉన్నటువంటి కొంతమంది రాజకీయ నాయకులు కూడా ఇక్కడ నుంచి బయలుదేరి అక్కడికి వెళ్తున్నట్టుగా కూడా సమాచారం ఉంది భారతి. అయితే P4 కి సంబంధించి చంద్రబాబు నాయుడు 2 గంటల పాటు కుటుంబ సభ్యులతో పాల్గొని అక్కడ ఉన్నటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి కూడా ఆయన తెలుసుకొని ఉన్నారు. ఇప్పటికే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక అభివృద్ధి కార్యక్రమాలకు కూడా శ్రీకారం చుడుతున్నారు. గడిచినటువంటి గత వైసీపీ పాలన నుంచి ప్రజలు ఇప్పుడిప్పుడే కోలుకుంటా ఉన్నారు. అయితే ఈ నేపథ్యంలోనే చంద్రబాబు నాయుడు గారు గుంటూరు జిల్లాలో దాదాపుగా 1 year పరిపాలనలో ఇప్పుడు కూడా చాలా సార్లు కూడా ఆయన ఈ అనేక అభివృద్ధి కార్యక్రమాలకు కూడా శంకుస్థాపన చేశారు. ముఖ్యంగా అంటే తాడికొండ అనేది రాజధాని ప్రాంతం కాబట్టి ఆయన ఇంకా డెవలపింగ్ విధానంలో ఇంకా కొంచెం ముందుగా మెరుగైనటువంటి సేవలు అక్కడ ఇంకా అందుబాటులో ఉండాలనేటటువంటి ఒక సంకల్పంతో, ఒక ఉద్దేశంతో ఆయన ఈ కార్యక్రమానికి కూడా శ్రీకారం చుడుతున్నారు. అదే విధంగా తాడికొండ అనేది ఏంటంటే వెనుకబడినటువంటి నియోజకవర్గం కింద కూడా చెప్పుకోవచ్చు. అయితే ఏది ఏమైనప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు గారు ఈ కార్యక్రమాలన్నింటినీ కూడా చూసుకున్న తర్వాత తన రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో వారందరితో కూడా ఈ కార్యక్రమం అయిపోయిన తర్వాత మరలా చేస్తా ఉన్నారు. అయితే తిరిగి ఆయన మళ్ళా సాయంత్రం 4 గంటలకి ఉండవల్లిలోని తన నివాసానికి అయితే చేరుకుంటారు. అయితే ఈ కార్యక్రమానికి సంబంధించి ఈ రోజు అంబేద్కర్ జయంతికి సంబంధించి కొన్ని స్థానిక ఏరియాలలో కూడా అంబేద్కర్ నూతన విగ్రహాలకు కూడా ఆయన శంకుస్థాపన చేసే పరిస్థితి అయితే ఉంది భారతి. హాస్టల్ భవనాన్ని శంకుస్థాపన చేసిన అనంతరం వర్చువల్ గా వీళ్ళతో మీట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఏ సమయంకి జరిగే అవకాశాలు ఉన్నాయనంటారు శాంతారావు? అంటే విద్యా పథకం లబ్ధిదారులతో ఓకే భారతి, సాంఘిక సంక్షేమ నిర్మాణ గృహానికి శంకుస్థాపన చేసిన తర్వాత అంబేద్కర్ విదేశీ విద్యా పథకం కింద కొంతమంది స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా రుణాలు తీసుకున్నారు. సో ఆ విద్యార్థులతో ఒక వర్చువల్ సమావేశాన్ని కూడా చంద్రబాబు నాయుడు ఏర్పాటు చేస్తున్నారు. అయితే దాదాపుగా వాళ్ళతో పాటు ఈ డిస్కషన్ అంతా కూడా జరుగుతా ఉంది. అది అయిపోయిన తర్వాత నెక్స్ట్ బంగారు భవిష్యత్తుకు సంబంధించినటువంటి కుటుంబీకులు ఎవరైతే ఉన్నారో P4 కి సంబంధించినటువంటి వాళ్ళతో కూడా చంద్రబాబు నాయుడు సమావేశం అయితే నిర్వహించనున్నారు. అయితే ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు తన ఇంటి నివాసం నుంచి బయలుదేరిన తర్వాత అయితే విద్యార్థులతో ఫస్ట్ నివాళులు అర్పించిన తర్వాత అంబేద్కర్ విగ్రహానికి తర్వాత స్టూడెంట్స్ తో ఆయన వర్చువల్ ప్రోగ్రామ్ ఏర్పాటు చేయనున్నారు. రైట్ శాంతారాం, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్.